ప్రభుకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. ప్రభునామమున చేరి వచ్చిన మీ అందరికీ నా ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ గ్రామ ప్రజలు చక్కని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని దేవుని పేర మిమ్మల్ని ప్రేమతో కోరుతూ ఉన్నాం. ఎన్నో కార్యక్రమాలకు మీరు అటెండ్ అవుతారు, ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొంటారు. అక్కడ విలువైన వర్తమానాలు కూడా వినే ఉంటారు. ఈ రాత్రి కూడా ఆ రీతిగానే చాలా క్లుప్తమైన వర్తమానం మనం వినబోతూ ఉన్నాం. దయచేసి అందరూ నిశ్శబ్దంగా దేవుని మాటలు వినాలని ప్రభునామన ప్రేమతో కోరుతా ఉన్నాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో నుండి అపోస్తుడైన పౌలు గారు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5-6 వచనాలు నేను చదువుతున్నాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో నుండి అపోస్తుడైన పౌలు గారు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5-6 వచనాలు. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. దీనిని గూర్చిన సాక్ష్యము యుక్తకాలమయందు ఇయ్యబడును. చిన్న మాట ప్రార్థన చేద్దాం. అందరూ తల్ల వంచి ఏకీభవించండి. దగిలి తండ్రి, మీకు స్తోత్రము. మీ నామ సంకీర్తనం చేయడానికి మీరు చూపించిన కృపలను బట్టి మీకు స్తోత్రం. ఈ గ్రామ ప్రజలను మీరు దర్శిస్తున్నందుకు మీకు స్తోత్రం. ప్రభువా, ప్రతి కుటుంబాన్ని, ప్రతి అధికారిని మీ చేతులకు అప్పగిస్తున్నాము. అందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. నైనా మరి హాజరైన ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. దూరం నుండి మీ వాక్కులు వినాలని ఆశ కలిగిన ప్రియులతో కూడా మీరు మాట్లాడమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ప్రభువా, దీవెనలు ఆశీర్వాదాలు మెండుగా దయచేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి అత్యున్నతమైన నామంలోని స్తోత్రాలు చెల్లించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. చాలా క్లుప్తమైన వర్తమానం మనం వినబోతా ఉన్నాం. పరిశుద్ధ గ్రంథంలో ఒక వచనాన్ని నేను చదివాను, 2-3 వచనాలుగా ఉన్నాయి. కానీ అందులో ఒక్క విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేయబోతున్నాను. గ్రంథంలో రాయబడిన మాట, దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తియు ఒక్కడే. చాలా మంచి విషయాలు ధ్యానం చేయవచ్చు ఈ రాత్రి. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు. ఆయన ఎవరు? క్రీస్తు యేసును. యేసు క్రీస్తు ఎవరంట? ఏముంది అక్కడ? నరుడు. యేసు ప్రభు నరుడా దేవుడా? డైలమాలు పడ్డాడు, చూసారా? అక్కడ ఏముంది? నరుడు. యేసుక్రీస్తు ఎవరే? నరుడా దేవుడా? ఈ రాత్రి యేసుక్రీస్తు మనకు కావలసింది వ్యాఖ్యానాలు లక్షణొచ్చు, కానీ వాక్యం కావాలి మనకి. కొలబద్ద ఒకటే ఉంటుందా? రకరకాలు ఉంటాయా? షాపుకి ఒకటి ఉంటుందా కొలబద్ద? షాపుకి ఒకటి ఉండదు. ఎంతమంది ఎన్ని వ్యాఖ్యానాలు చేసినా దైవ గ్రంథంలో ఒకటి ఉంది. దాని గురించి నేను మీకు తెలియజేయబోతున్నాను. దయచేసి వినండి. మా సోదరులు బిక్కు మొఖాలు వేసుకొని నాకు కలిగింది, ఈ మీటింగ్ పెట్టింది ఎందుకు అన్నట్టుగా చూస్తున్నారు. కొన్ని విషయాలు ప్రాముఖ్యమైనవి ఉన్నాయి, అవి మనం, ఎందుకంటే దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే. ఇందులో సందేహమేమి. మా చిన్నతనంలో
యవ్వనిచే జనించే జగం, యవ్వనిచే జనించే జగం, యవ్వని లోపల ఉండి లీనమై యవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు, మూల కారణం ఎవ్వడు, అనాది మధ్య లయుడెవ్వడు, సర్వము తానైన వాడెవ్వడు, వాని ఆత్మభూన్నే శరణంబని వేడేదని. మా చింతనలో నేను చదువుకునేటప్పుడు ఆ ప్లెడ్జిని నడిపించేది నేనే స్కూల్లో, హై స్కూల్లో. ఇదంతా వాళ్ళ చేత చెప్పించేవాడు. దాని అర్థం ఏంటంటే ఎవనిచే ఈ భూమి జనించిందో, ఈ జగము ఎవని లోపల ఉండి లీనమయ్యుందో, ఎవని ఎందుడిందు ఆ పరమేశ్వరుడు ఎవ్వడు, దీనంతటికి మూల కారణము ఎవడు, అనాది మధ్య ఆది అనాది మధ్య లయుడెవ్వడు, సర్వము తానైన వాడెవడు, వానిన్ ఆత్మభవుడు. ఆయన ఎవరంటే ఆత్మభవుడు. ఆత్మభవుడు అంటే ఆత్మ స్వభావం కలిగినప్పుడు. ఆత్మ దేవుడు అంటే ఎవరు? ఆత్మ. ఆత్మభవున్నే శరణమ్మని వేడదా. ఒక మంచి ప్రార్థన, మంచి ప్రార్థన పిల్లారా. కనుక ఆత్మభవుడు దేవుడు అంటే ఆత్మస్వరూపి. మహాగ్రంథమైన బైబిల్ గ్రంథంలో చెప్పబడిన మాట ఏమంటే, యోహాను సువార్త 4:24 మీరు చూడండి. చూస్తే అక్కడేముందంటే దేవుడు ఆత్మ, దేవుడు ఆత్మస్వరూపి. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించే వారందరూ ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. కనుక దేవుడు ఆత్మ పిల్లారా. ఆత్మ అయ్యున్న దేవుడు, మహిమ స్వరూపై ఉన్న దేవుడు, కోటి సూర్యుల ప్రభాకాంతి కంటే మిన్నగా ప్రకాశించే ప్రకాశమానుడైన ఆ దేవుడు. అది దైవ లక్షణాలు. ఇంకా చాలా ఉన్నాయిలేండి. దేవుడి లక్షణాలు చెప్పుకోవాలంటే బోలెడైన ఉంటాయి. అందులో మరి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే, దేవుడు మహా పరిశుద్ధుడు. దేవుడు మనలాగా కామ క్రోధ లోభ మోహ మదమత్సరములు కలిగిన వాడు కాకూడదు. దేవుడు అంటే మహాపరిశుద్ధుడు పిల్లారా. అందుకని ఇక్కడ వ్రాయబడింది. నేను ఇక దాని గురించి ఎక్కువ సమయాన్ని కేటాయించటం లేదు. దేవుడు ఒక్కడే దేవునికిని నరులకును. నరులు ఎవరు? మనం అందరం తెలుసు కదా. మనం ఎవరం? మీరందరూ మనం ఎవరు అంటే మీరేమంటారు? మనుషులు అంటారు. అంతేగా? అంతే. అందరూ ఎవరు చెప్పాను అంతే. కానీ ఆధ్యాత్మికమైన భాషలో మనం చెప్పుకోవాలంటే మనం ఎవరు అంటే మనం పాపులం. మనం ఎవరు? మనం పాపాత్ములం. ఇది నిర్వివాదాంశం పిల్లారా. నాలో పాపం లేదు అని చెప్పడానికి ఎవరికి మినహాయింపు లేదు. దేవుడేమో పరిశుద్ధుడు, మనమేమో పాపాత్ములం. దేవుడేమో సృష్టికర్త, మనమేమో ఆయన చేత చేయబడిన వారం. ఇలాగ దైవ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ వ్రాయబడ్డ మాటలో దేవుడు పరిశుద్ధుడు, దేవుడు సృష్టికర్త, దేవుడు మహిమ స్వరూపి. కంటికి కనబడటానికి లేదు. దేవుడు వెలుగై ఉన్నాడు అనే మాటలు వ్రాయబడ్డాయా లేవా? దేవుడు వెలుగు. అయితే మానవులమైన మనము లిమిటెడ్ నాలెడ్జి అంటే హద్దులలో ఉండిన జ్ఞానం కలిగిన వారం. హద్దు మీరిన వాళ్ళం కాదు. నేను అప్పుడప్పుడు జ్ఞాపకం చేస్తూ ఉంటా, మీ తలలో వెంట్రుకలు నల్లగా ఎందుకు పుడతాయో మీకు తెలుసా అంటే, తెలుసా తెలియదు. పుడతాయి సార్, ఏం దాన్ని కూడా ప్రశ్నలాగా అడుగుతావు. మళ్ళా కొద్ది సమయం అయిన తర్వాత తెల్లబడతాయి. ఇప్పుడు వయసును బట్టి కొంతమందికి తెల్లబడతాయి లేదా, ఎందుకు తెల్లబడతాయో చెప్పాలంటే ఎవరు కూడా తెలియదు. కానీ మనకి సరిగ్గా తెలియదు పిల్లారా. దైవ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లుగైతే ఇక్కడ వ్రాయబడ్డ మాటలు గుర్తు చేస్తూ ఉన్నాను. దయచేసి దేవుడు ఒక్కడే దేవునికిని నరులకును మధ్యవర్తి. అసలు మధ్యవర్తి ఎప్పుడు అవసరం అవుతాడు? మధ్యవర్తి ఎప్పుడు అవసరం అవుతాడు? అవసరం అవుతాడు కాదా? ఎప్పుడు అవసరం అవుతాడు? గొడవ వస్తే మధ్యవర్తి అవసరం అవుతాడు. వినండి, ఇంట్లో సహజంగా భార్యాభర్తలకు గొడవ వస్తుందా రాదా? గొడవ వచ్చేది ఖాయమే. ఎప్పుడు ఇంటికి వెళ్ళాలా అని కనిపెట్టుకొని సోదరులు గొడవ పెట్టుకునేది ఖాయమే. మాట అనకముందే బట్టలు సర్దుకొని పోయేది కూడా ఖాయం. ఇదంతా మనం తెలిసినయే కదా, అవును కదా. నేను
పురుషుడు కాబట్టి పురుషుల పక్షంగా మాట్లాడుతున్నానని అనుకోబాకండి సోదరీలు. ఇది వాస్తవమే కదా. ఏదన్నా మాట అని అనకముందే గమాలన ఇంటికి వెళ్ళిపోతూ ఉంటారు. ఇది సహజంగా జరిగేది కుటుంబాల్లో. అయితే వినండి, ఇంటికి వెళ్ళిపోయిన ఆమె అక్కడ ఉండి అనుకుంటుంది, వీళ్ళ మీటింగ్ ఇంత చూడండి ఒకసారి. దేవునికిని నరులకును మధ్యవర్తి ఒక్కడే అనే మాటలో భార్యాభర్తలు ఇరువురికి గొడవ ఏదైనా వస్తే ఆమె అలిగిపోయి ఇంటి దగ్గర అనుకుంటుంది, కోళ్ళు ఎట్లా ఉండయో, ఏంటి కోళ్ళు ఎట్లా ఉండయో, గేదెలు ఎట్లా ఉండయో, ఈయన ఒకసారైనా ఇల్లు తుడుస్తాడో తుడవడో, అవును కదా, వండుకున్నాడో లేదో, తిన్నాడో తినలేదో, ఇవన్నీ ఉంటాయో లేవా? ఉంటాయి. వాళ్ళ హృదయం చాలా మంచిది. అక్కడికి పోయినా కూడా ఆలోచన అంతా ఇక్కడే. వీడు పోయిందిగా, ఇంటికాడు ఉండి అనుకుంటాడు, పోయింది కాబట్టి ఎట్లా పోయింది అట్లా రావాలని భీష్మించి కూర్చుంటాడు. టీ పెట్టుకుందాం అనుకుంటాడు, పాలు ఉంటాయి, పాలు పెట్టి టీ పెడతాడు. టీ పెట్టగానే సర్రని పొంగుదా, పొంగినప్పుడు గబక్కన పోయి పట్టుకుంటాడు. గబక్కన పోయి పట్టుకుంటే ఎట్లా ఉంటుంది? కాలుద్దా, వాత పడుద్ది, అవునా కాదా? వాత పడగానే అనవసరంగా తగాది పట్టుకున్నాను. వీడు పెట్టినోడికి తెలుసు కదా, అది పట్టుకోవాలని తెలియదా లేదా? గుడ్డ పట్టుకోనన్నా లేకుంటే దాన్ని పట్టుకునేది ఉంటుంది కదా, అది తెలియలా. సర్రని కాలింది, ఏలు కాలింది. స్నేహితుడు వచ్చాడు, ఏంటంటే ఏమో టీ పెట్టుకోబోయాను, టీ పెట్టుకోబోతే ఏమైంది, చెయ్యి కాలింది. ఆ పిల్ల అయితే గబక్కన పెట్టేదిరా టీ, నువ్వు పోయి తెచ్చుకోరాదు అంటారంటే, ఎట్లా పోయిందో అట్లా రావాలా అని కూర్చుంటాడు భీష్మించుకొని. ఆమె అక్కడ ఉండి ఏం చేస్తున్నాడో అనే దిగులుగా కూర్చుంటే, ఏందమ్మా ఎట్లా కూర్చున్నామంటే, ఏం లేదు అక్కాయి ఇట్లా జరిగింది అంటే, మరి పోరాదా ఇంటికంటే, పోతే మనకు అసలు విలువ ఉండదు, గోంగూరలు పురుగులాగా తీసి పెడతారైతే కుదరదు. ఆయన వచ్చి తీసుకుపోతే పోతా లేక అంది. కానీ పోవాలని మనసు ఉందా లేదా? ఉంది. వినండి, ఈ గొడవ ఈ ఒక మధ్యవర్తికి తెలిసింది. మధ్యవర్తికి తెలిసినప్పుడు ఒక వ్యక్తి వెళ్ళి, అమ్మాయి నువ్వు చేసింది ఒకవేళ అన్నాడు అనుకో, నువ్వు వస్తే ఎట్లా అని ఆమెను గద్దించాలా? రెండోది, ఇతను కూడా నువ్వు అటు చేస్తే ఎట్లా అని ఇతను కూడా గద్దించొద్దా? అటు ఆమెను ఇటు ఇతన్ని ఇద్దరిని గద్దించేవాడే మధ్యవర్తి. అంతేగాని అచ్చంగా ఆమె మీద నేరాలు మోపి అచ్చంగా నేరాలు ఇతని మీద మోపితే మధ్యవర్తి అవుతాడా? పక్షపాతి అవుతాడు. కనుక మధ్యవర్తి అనేవాడు ఉద్దేశం ఎట్లా ఉండాలంటే, వాళ్ళిద్దరినీ కలిపే మనస్సు కలిగిన వాడిగా ఉండాలి. విడగొట్టే మనసు కాదు, కలిపే మనస్సు కలిగిన వాడిగా ఉండాలి. ఇది మధ్యవర్తి చేయాల్సిన పని. అది మీ మనసులో పెట్టుకోండి. దేవుడు అంటే మహాపరిశుద్ధుడు, మానవుడు అంటే మహా పాపి. అందుకని దేవుడు అన్నాడు, మీరెవరు నా దగ్గరకు రావటానికి వీల్లేదు. పరిశుద్ధుడైన దేవుడు పాపాత్ముడైన మానవుడు దగ్గరకు రావాలంటే అది కుదిరేది కాదు. పాపాత్ముడైన మానవుడు దేవుని దగ్గరికి వెళ్ళాలంటే అది కూడా కుదిరేది కాదు. దానికి వాక్యంలో ఏం రాయబడిందంటే, దేవుడు దహించు అగ్ని, మానవుడు ఎలాంటి వాడంటే ఎండుగడ్డి. ఏంటంట? పచ్చిగడ్డి కూడా కాదు, ఎండుగడ్డి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 24వ వచనంలో ఉంటుంది, మీరు చదువుకోండి. సర్వ శరీరులు గడ్డి. దేవుడేమో దహించు అగ్ని. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 6వ వచనంలో ఉంటుంది, మీరు చదువుకోండి. కనుక దహించు అగ్ని అయిన దేవుని దగ్గరికి ఎండుగడ్డి వెళ్ళాలని వెళితే నష్టం ఎవరికి? ఎండుగడ్డికే. పరిశుద్ధుడైన దహించు అగ్ని అయిన దేవుడు మానవుల దగ్గరకు పోయి చూసొద్దామని ఆయన దిగొచ్చాడు అనుకోండి, నష్టం ఎవరికి? గడ్డికే. అందువల్ల పరిశుద్ధుడైన దేవుడు, మహిమా స్వరూపైన దేవుడు, సృష్టికర్తన దేవుడు, ఆయనే
మానవుడిగా నరుడుగా ఈ లోకానికి దిగి వచ్చాడు పిల్లారు. అందుకనే వేదములో వ్రాయబడింది, యేసుక్రీస్తను పేరునా రక్షకుండెలసినాడిల లోపల దోషకారి జనులతో ఎంతో సుభాషలను పలికినాడే. యేసుక్రీస్తు అనే పేరుతో దేవదేవుడు భూలోకానికి వచ్చాడు. యేసు ప్రభులు వారు ఈ లోకానికి వచ్చింది 100% ఖాయమే పిల్లారా. ఆయన రాలేదని చెప్పడానికి యేసు ప్రభు అంటే చరిత్ర పురుషుడు. యేసు ప్రభు అంటే ఎవరు? చరిత్ర. మీరు చదువుకోండి గ్రంథం. ఒకవేళ మాకు తెలియదు సార్ అంటే ఒకవేళ మీ ఇంట్లో ఉన్న క్యాలెండర్ని ఒకసారి చూసుకోవచ్చు. యేసు ప్రభు ఈ లోకానికి జన్మించిన నాట నుండి ప్రపంచ చరిత్ర 2 భాగాలుగా చేయబడింది. క్రీస్తు శకం, క్రీస్తుకు పూర్వం అని 2 భాగాలు చేయబడింది పిల్లారా. కనుక యేసు ప్రభువుగా దేవదేవుడే భూలోకంలో దిగి వచ్చాడు. వినండి, ఈయన జననం అనేది అప్పుడప్పుడు అనుకొని సంభవించింది కాదు. అంటే మీరు పుట్టక ముందు మీరు పుడతారని మీ అమ్మ మీ నాన్నకన్నా తెలుసా? అబ్బాయి పుడతాడు అమ్మాయి పుడతాడు వాళ్ళకి తెలియనే పుడతారులే, పుడతారు. కానీ అబ్బాయి పుడతాడు అమ్మాయి పుడతాడు తెలియదు. కానీ యేసు ప్రభులు వారు పుట్టకముందు కొన్ని వందల ఏండ్ల క్రితం జరిగిన సంభవం ఏంటంటే, ఆయన ఎక్కడ పుడతాడో ఊర్లో ఫలానా ఊర్లో పుడతాడని వ్రాయబడింది. మాత్రమే కాదు, ఫలానా ఊర్లోనే కాదు, కన్యక గర్భాన పుడతాడని కూడా వాక్యంలో వ్రాయబడింది. దాన్ని ఏమంటారంటే ప్రవచనం అంటారు. ప్రవక్తలు చెప్పారు. ఆయన పుట్టక ముందే ఆయన సాతాను మీద విజయం చేస్తాడు అని ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో ముందే వ్రాయబడింది. అది ఒక ప్రవచనం. కనుక యేసు ప్రభులు వారి జననం అనేది అప్పుడప్పుడు అనుకొని పుట్టింది కాదు. అయితే ఆయన పుట్టుక పవిత్రమైన జన్మం. యేసు ప్రభులు వారి పుట్టుక ఎలాంటిది? పవిత్రమైన జన్మం. కన్యక గర్భం. పరిశుద్ధాత్ముని ద్వారా కన్యక అయిన ఆ మరియ ఆమె గర్భాన ప్రభువు ఎన్నుకొని ఆమె గర్భాన్ని జన్మించాడు పిల్లారా. అంటే మీకు ఇట్లా అర్థమయ్యేటట్టు చెప్పాలా, మనమేమో తల్లిదండ్రుల శుక్ల శోణితాల ద్వారా జన్మించాము. యేసు ప్రభులు వారికి తండ్రి బీజం లేదు, తల్లి ద్వారా మాత్రమే ఈ లోకానికి జన్మించాడు. ఈ లోకంలో 9 నెలలు ఆమె గర్భంలో ఉండి ఈ లోకంలో అయినా జన్మించాడు. చెప్పాలంటే పాపము లేని జన్మ యేసయ్యది. మన జన్మ పాపపు జన్మ, యేసయ్యది పాపము లేని జన్మ. పాపము లేని వాడిగా జన్మించడం మాత్రమే కాదు, పాపము లేని వాడిగా కూడా జీవించాడా జీవించలేదా? పాపము లేని వాడిగా జీవించాడు పిల్లారా. ఆయనైతే కామ క్రోధ లోభ మోహ మదమత్సర్యములు లేనివాడిగా ఈ లోకంలో జీవించాడు. హర్షడ్ వర్గాలను అధిగమించి ఈ లోకంలో జీవించాడు. నరుడుగా వచ్చాడంటే నరుడుగానే వచ్చాడు. కానీ ఈయన నరుడే కాదంటానికి మీరు చెప్పండి. నేను చాలా త్వరగా ఈ విషయాలు మీకు చెప్పబోతున్నాను. యేసు ప్రభు నరుడు అంటే ఎస్ నరుడే. మీకు నిద్ర వచ్చేదా నిద్ర రాదా? నిద్ర వచ్చేదా నిద్ర రాదా? నిద్రపోయే దేవుడా నరుడా? నిద్రపోయే దేవుడా నరుడా? నరుడే. ఇశ్రాయేలీయులను కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఇప్పుడు చెప్పు, నరుడే దేవుడు? నరుడే. యేసయ్య ఒకరోజు పడవలో వెళ్తా నిద్రపోయాడంట. నిద్రపోలేదా? నిద్రపోతే నరుడా నరుడు కాదా? నరుడే. పడవ మునిగిపోబోతా ఉంది. పడవ మునిగిపోబోతా ఉంటే ప్రయాణం చేస్తూ ఉన్నారు నదిలో. అలలు తుఫాను వచ్చేసింది. వాళ్ళు మునిగిపోతూ ఉంటే శిష్యులు వచ్చి అయ్యా మేము నశించిపోతున్నాను లే అని లేపగానే ఆయన లేచాడు. లేచి చూడగానే గాలి వచ్చింది, తుఫాను కొడతా ఉంది. ఆయన లేచి నోరు ముయ్యి అన్నాడు. ఎవరిని? గాలిని నోరు ముయ్యి అన్నాడు. మీరు అన్నాడు చూద్దాం. తుఫాను నోరు ముయ్యి అని అన్నాడు. ఆగిపోయింది. ఆగిపోలేదా? నరుడా దేవుడా? నరుడా దేవుడా? నరుడా? నరుడా? ఆయన చూడు ఇంకా నరుడు అన్నాడు. నువ్వు నరుడివే కదా? నువ్వు నరుడువా కాదా? నువ్వు కూడా గాలిని ఆపు చూద్దాం.
సముద్రానికి తుఫాను వచ్చింది, తుఫాను ఆపు చూద్దాం. తుఫాను ఆపగలిగిన వారు, గాలిని ఆపగలిగిన వారు ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. నరుడుగా నిద్రించాడు. అదే సమయంలో దేవునిగా సృష్టిని శాసించాడు. మాత్రమే కాదు, యేసు ప్రభు ఒకసారి ఊరిలో ప్రయాణం చేస్తా ఉంటే ఆయనకు ఆకలి అయిందట. ఎవరికి ఆకలి అయ్యేది? మనుషులుగా, దేవుడికా? ఆకలి అయ్యేది దేవుడికి. ఆకలి అయితే పెడతారా? ఎవరైనా చేత ఇద్దే పెడతారా? ఎవరికి చేత కాదు. ఈయన మానవుడు కాబట్టి, నరుడు కాబట్టి ఆయన వెళుతూ ఆకలి అయితే ఆ చెట్టు దగ్గర పోయి చూసేసరికి చెట్టు మీద ఒక పండు కూడా లేదు. అందుకని ఆ చెట్టును చూసి అన్నాడు, చెట్టా నువ్వు ఎండిపో అన్నాడు. చెట్టా నువ్వు ఎండిపో అన్నాడు. ఆకలి అయ్యేది మనందరికెళ్ళే. మీ ఇంట్లో మీరు తోటల్లో పొట్లపాదులు, సపోటా చెట్లు ఇవన్నీ వేసుకుంటున్నారు కదా, అది కాయకపోతే ఎండిపోయినా అనండి, ఎండిపోయిద్దేమో. ఎండిపోయిద్దా? అది పీకితేనే ఎండుతుంది, కానీ మాట్లాడితే ఎండిపోదు. నరుడుగా ఆయన ఆకలిగా ఉన్నాడు. దేవునిగా ఏం చేశాడు? దేవునిగా ఆయన ఏం చేశాడంటే ఆయన చెట్టును ఎండిపోజేశాడు. ఒక్క మాట చెప్పగానే ఎండు వేళ్లతో సహా అది ఎండిపోయింది పిల్లారా. మాత్రమే కాదు, వినండి, నేను ఆయన నరుడా దేవుడా అనే దానికి 2 రుజువులు ఇచ్చాను. నరుడుగా ఆకలి కొన్నాడు, నరుడుగా నిద్రపోయాడు కానీ దేవునిగా సృష్టిని శాసించాడు. ఆకలి కొన్నాడే కానీ దేవునిగా చెట్టుని ఎండిపోజేశాడు. దేవుడు ఏడుస్తాడా? ఏడవడా? దేవుడు ఏడుస్తాడా? మనం ఏడుస్తాం, ఏడవా? మనం ఏడుస్తాం చేతకాక, అంతే కదా. చేతకాని వాళ్ళందరం మనం ఏడుస్తాం మనిషిగా, ఒక నరుడుగా. మరి యేసు ప్రభువులు వారు కూడా ఏడ్చాడా? ఏడవలేదా? ఏడ్చాడు. ఎందుకు? ఒక నరునిగా ఆయన ఏడ్చాడు. అదే సమయంలో అక్కడికి వెళ్ళి, లాజరు నువ్వు బయటికి రా అన్నాడు. వచ్చాడు, రాలేదా? మీరు పిలవండి, వస్తారా? చచ్చిపోయిన వాళ్ళు వస్తారా? రారు పిల్లారా. నరునిగా ఆయన నిద్రపోయాడు, నరునిగా ఆయన ఆకలిగా ఉన్నాడు, నరునిగా ఆయన ఏడ్చాడు. కానీ అదే సమయంలో దేవునిగా సృష్టిని శాసించాడు. అదే సమయంలో దేవునిగా చెట్టు ఎండిపోయింది. అదే సమయంలో దేవునిగా లాజరు బయటికి రానగానే లాజరు బయట రాలేదా? బయటకు వచ్చాడు పిల్లారా. ఇప్పుడు చెప్పండి, నరులకు సరిపోయినవాడు, దేవుడికి కూడా సరిపోయినవాడు, మధ్యవర్తి మనకు సరిపోయినవాడు. మీరు చదువుకోండి, హెబ్రీ పత్రికలో రాయబడింది, ఈయన మనకు సరిపోయినవాడు. ఇంకొక మాట చెప్పేసి నేను వితిన్ 5 minutesలో ముగిస్తా. అదేమంటే, యేసు ప్రభు చనిపోయాడా? చనిపోలేదా? యేసు ప్రభు చనిపోయాడు లేదా? చనిపోయే దేవుడా మనిషియా? మనుషులు కాబట్టి చచ్చిపోతారు. మనం అందరం అదే కదా, మనం చచ్చిపోతాం. ఆయన కూడా చనిపోయాడు లేదా? చనిపోయాడు. చనిపోతూ ముందు అన్నాడు, నేను చనిపోతా కానీ 3వ దినం నేను తిరిగి లేస్తాను అన్నాడా? అనలేదా? అన్నాడా? లేచాడా? ఆయన ఎందుకు చనిపోయాడు అంటే, వినండి, అదే నేను మీకు చెప్పాలనుకుంది. మానవులమైన మనందరినీ సృష్టించిన సృష్టికర్త అయిన దేవదేవుడే లోకంలో మానవులందరి కొరకై ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా ఆయన ఒక చిన్న శిశువుగా జన్మించి పాపం లేని వాడిగా జీవించి పాపాత్ములైన మానవాళి అందరి కొరకై కలువరి శిలువలో ఆయన ప్రాయశ్చిత్తం జరిగించాడు. మన పాపాలన్నీ మోసుకొని వెళ్ళిపోయాడు. ఈయన అందరి కొరకై విమోచన క్రయధనంగా తన ప్రాణాన్ని పెట్టాడా పెట్టలేదా? అందరి కొరకు పెట్టాడా? కొందరి కొరకు పెట్టాడా? ఈ గ్రామంలో ఉండిన వారే కాదు, ఆంధ్రప్రదేశ్లో వారు మాత్రమే కాదు, ప్రపంచంలో ఉండిన మానవాళి అందరి కొరకు ప్రాణం పెట్టినవాడు
యేసు ప్రభులు వారు. అందరి పాపాలు మోసుకొని పోయినవాడు యేసు ప్రభులు వారు మాత్రమే పిల్లారా. నరునిగా చనిపోయాడు, దేవునిగా తిరిగి లేచాడు. ఈయన మనకు సరిపోయినవాడు. మధ్యవర్తిగా యేసు ప్రభులు వారు మనకి సరిపోయినవాడు పిల్లారా. మన పాపాలు ఇక్కడ మన మీద లేవు, అవి తీసివేయబడ్డాయి. అయితే పాపాన్ని బట్టి మానవుడు ఇప్పుడు నరకానికి వెళ్ళటం లేదు. పాపంలో పుట్టి పాపం చేసినందుకు మానవుడు నరకానికి వెళ్ళటం లేదు. ఎందుకు వెళ్తున్నాడో ఒక మాట చెప్పి నేను ముగించబోతున్నాను, వినండి. ఇద్దరు స్నేహితులు ఉన్నారు, బెస్ట్ ఫ్రెండ్స్. ఆ ఇద్దరు స్నేహితుల్లో హాలిడేస్కి మామూలుగానే వస్తారు కదా, అదేదో ఫంక్షన్ వచ్చింది, ఆ ఫంక్షన్కి వెళ్ళారు. ఇద్దరు కొంచెం శృతి మించింది వాళ్ళకి. శృతి మించడం అంటే మీకు అర్థమవుతుందిగా, కొంచెం డోస్ ఎక్కువైంది. ఇద్దరు మాట్లాడుకుంటూ ఊక్కుంటూ వస్తున్నాడు. ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. వాడి మాటకి ఇతనికి అంగీకరించాల. ఏం చేశాడంటే చెయ్యి ఒక్కటేసాడు, ఒక ఏటు వేయగానే కణతగా తగిలింది. కణతగా తగిలి వెంటనే చచ్చిపోయాడు ఫ్రెండ్. చచ్చిపోయేలాగా ఏడుకి నిష దెబ్బకి దిగిపోయింది. అరే, కేసు పెట్టారు. ఆ యవనస్తుడికి జడ్జి గారు తీర్పు తీర్చాడు. ఇంత క్రూరంగా చంపావు కదరా, ఎడన్న ఈపు మీదనో ఈ ఎక్కడొక చోట కొడితే పోయేది, కానీ నువ్వు కొట్టడం ఎక్కడ కొట్టావు, కావాలని నువ్వు కొట్టావని అతనికి ఉరిశిక్ష వేసేసారు. అయిపోయింది. చాలా బాధపడ్డారు. అమ్మ నాన్న అందరూ పోయి ఆ జడ్జి గారిని కాళ్ళు గడ్డాలు పట్టుకుని బ్రతిమలాడినా కానీ ఒప్పుకోవాలి. ఆ రూల్ ప్రకారం అతనికి మరణ శిక్ష. తర్వాత యవనస్తులు వీళ్ళందరూ అరే చనిపోయాడు కానీ వీడు నంబర్ 1 స్టూడెంట్, మన దేశానికి ప్రయోజకుడు అవుతాడని రాష్ట్రపతి గారి దగ్గరికి వెళ్ళి అపాలజీ లెటర్, క్షమాభిక్ష పెట్టమని సంతకాలు పెట్టి తీసుకొని వెళ్ళారు. రాష్ట్రపతి గారు చూసి, మరి చనిపోయాడు, ఏదో యాక్సిడెంటల్గా ఏదో జరిగిపోయింది, ఇక బతికున్నవాడిని కూడా మనం ముఖ్యమైన వాడిని ఎలా చంపుకుందామని ప్రాణభిక్ష పెట్టాడు. లెటర్ ఇచ్చేసాడు, క్షమాభిక్ష లెటరు. ఏ జడ్జి గారు అయితే తీర్పు తీర్చాడో ఆ జడ్జి గారు ఆయన దగ్గరకు వచ్చి, సార్ నేను పిల్లలకి వెళ్ళవండి సార్, నేను కూడా పిల్లలకి వెళ్ళవండి. వాళ్ళమ్మ నాన్న గుండెలు బాదుకుంటా ఉంటే నా గుండె కరిగిపోయింది సార్. నేనే ఆ ఉత్తరం తీసుకెళ్ళి ఆ యవనస్తుడికి మాట్లాడి ఆ లెటర్ ఇచ్చేస్తాను సార్ అని ఆ లెటర్ తీసుకున్నాడు. ఎవరు? జడ్జి గారు. జడ్జి గారు వస్తున్న సంగతి ఆ జైలర్కి తెలిసింది. జైలరు ఆ యవనస్తుడితో చెప్పాడు, యవనస్తుడా జడ్జి గారు వస్తున్నాడు, నీతో మాట్లాడతాడు, నువ్వు సిద్ధంగా ఉన్నట్టు. జడ్జి గారా? దొంగడు, ఇంత పనికిమాలినోడు, ఇంత క్రూరుడు, జాలి దయ లేనివాడు, మా నాన్న కాళ్ళు గడ్డాలు పట్టుకొని ప్రతిమలాడినా కానీ అసలు జాలి దయ లేనివాడు, ఆ కఠినుడు వస్తున్నాడు వాడి మగమే చూడపో అని భయంకరంగా దూషించాడు. జడ్జి గారు ఈలోగా రానే వచ్చాడు. అతను పిలుస్తూ ఉంటే అతడు ఆయన ముఖమే చూడండి అన్నాడు కదా. ఈయనేమో గేటు దగ్గర ఉంటే అతడు గోడ వైపు తిరిగాడు. నాయనా రారా నీతో మాట్లాడాలి అంటే, దుర్మార్గుడా నీ ముఖమే నేను చూడను. విపరీతంగా దూషించాడు, తిట్టాడు. చాలాసేపు ఉన్నాడు. జడ్జి గారు వెళ్ళిపోయాడు. ఈ జైలు వార్డర్ ఉంటారు కదా, ఆయన వచ్చాడు. వాడిని పిలిచాడు, ఆ కుర్రోడిని. నేనెట్రా అన్నాడు. జడ్జి గారు ఏమన్నా నీకు ఇచ్చాడా లెటర్ అంటే, ఏమి లెటర్ అది, ఏమి లెటర్ అయ్యా? క్షమాభిక్ష లెటర్ తీసుకొచ్చాడా నీకు, నువ్వు తీసుకోలేదంటే క్షమాభిక్ష లెటర్ తెచ్చాడా? గుండెలు అవిసిపోయినాయి. క్షమాభిక్ష లెటర్ తెచ్చిన ఆయన్ని దూషించి తిట్టి భయంకరంగా చెడు మాటలు అంటే ఆయన ముఖం చూయించేలాగా వెళ్ళిపోయాడు కదా. ఇప్పుడు శిక్ష ఖరారు కదా. 5:30 గంటలకి హ్యాంగింగ్ చేయాల ఉదయమే. వీళ్ళమ్మ నాన్న ప్రజలు బంధువులు స్నేహితులు అందరూ మా వాడు విడుదల పొందేళ్ళే తీసుకురావడానికి వీళ్ళందరూ మూకుమ్మడికి 5:30 గంటలకి ఆ గ్రౌండ్కి వెళ్ళిపోయారు. అక్కడేమో వాడి చేతిలో క్షమాభిక్ష లెటరు లేదు. జైలు వార్డర్ అన్నాడు, ఏమరా ఏం చెబుతావురా వాళ్ళకంటే, ఇప్పుడు చెప్పకుండా నేను నీకు ఎప్పుడు చెప్పేది సార్, ఇప్పుడు చెప్పకుండా నేను ఇప్పుడు చెప్పేది నేను ఇప్పుడే చెప్పాలా.
బయటకు వచ్చి, అయ్యలారా ఒక మాట చెబుతున్నాను వినండి. నా స్నేహితుడు నేను బెస్ట్, చాలా బెస్ట్ ఫ్రెండ్స్. కానీ నేను తొందరపడ్డ కారణాన్ని బట్టి వాడిని కొట్టాను, కానీ కొట్టరాని స్థలం, తగలరాని స్థలంలో తగిలింది. యాక్సిడెంట్లకు వాడు కూడా చనిపోయాడు. కానీ జైలు నన్ను పంపించారు. ఉరికమ్మం ఖాయమైంది. కానీ క్షమాభిక్ష లెటరు నా చేతి దగ్గరకు వస్తే దాన్ని నేనేం చేశాను? తృణీకరించాను. అయితే నా స్నేహితుడిని కొట్టినందుకు కాదు ఇప్పుడు నేను ఈ ఉరికమ్మానికి వెళ్ళటం. నా స్నేహితుడిని కొట్టినందుకు, చంపినందుకు కాదు నేను ఉరికమ్మానికి వెళ్ళటం. ఇప్పుడు ఆ క్షమాభిక్ష లెటర్ అనేది నా చేతికి నేను తీసుకోనందున ఇప్పుడు ఉరికమ్మానికి నానని బోర్ను ఏడ్చాడంట. సభంతా బంధువులందరూ గగ్గోలు పెట్టారు. నేను అంటాను, అమ్మా ప్రియమైన తల్లిదండ్రులారా, నీవు నేను పాపములు పుట్టి పాపములు జీవిస్తూ పాపంలో చనిపోయేందుకు నరకానికి వెళ్ళటలేదు. మనం పాపంలో పుట్టి పాపం చేసి పాపం కార్యాలు చేసినందుకు చనిపోయినా కానీ నరకానికి ఇప్పుడు మనం వెళ్ళటంలో. ఎందుకు నరకానికి వెళ్తున్నామంటే యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ లోకానికి వచ్చింది ఖాయమే, చనిపోయింది ఖాయమే, సమాధి చేయబడింది ఖాయమే, తిరిగి లేచింది ఖాయమే, పరలోకానికి వెళ్ళింది ఖాయమే. ఆ క్షమాభిక్ష అనేది యేసయ్యా నన్ను క్షమించు అని ఒక్క మాట చెప్పనందుకు మీరు నరకానికి వెళుతున్నారు. ఒక్క మాటే. యేసయ్య లోకంలో మానవులందరి కొరకు చనిపోయింది ఖాయమే. ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది సత్యమే. ఆయన తిరిగి లేచింది ఖాయమే. ఇప్పుడు ఆయన అడుగుతూ ఉన్నాడు చేతులు జాసి, అయ్యా నీ హృదయం నాకు ఇవ్వరా, నీ హృదయంలోకి నేను రావాలని ఇష్టపడుతున్నానని ఆయన అడుగుతూ ఉన్నాడు. మీ హృదయంలో చోటు ఇవ్వరా? మీ హృదయంలోకి యేసయ్యను ఆహ్వానించరా? నమ్మనందుకు మనం లోకంలో మానవులు నరకానికి వెళ్ళిపోతున్నారు. మిత్రులారా, తల్లిదండ్రులారా, ఈ రాత్రి యేసయ్యను మీరు కూడా నమ్ముకోండి. మేము ఎంతో ఆనందం అనుభవిస్తున్నాం. మీరు కూడా యేసయ్యని నమ్ముకోండి. అగ్నిగుండం తప్పించుకోండి. పరలోక రాజ్యం ఉచితమా, ఇంకేమన్నా ఖర్చు పెట్టాలా? కానీ ఖర్చు లేదయ్యా పరలోకం వెళ్ళాలంటే. కానీ ఖర్చు లేదు, కాలికి తిప్పలేవు, కాయలు కర్పూరాలు అక్కరే లేదు. పాతాళం తప్పించుకోవాలంటే, పరలోకం వెళ్ళాలంటే సూక్ష్మలోనే మోక్ష ప్రవేశం. ఈ రాత్రి ఆలకించని మీరు ఆలోచన చేయండి. అట్టి ప్రభువుని జాతి మత కుల వివక్ష లేకుండా ఎంతోమంది కొని నిత్యానంద భరితులు అవుతా ఉన్నారు. మీరు కూడా నిత్యానందం భరితులు కండి, అగ్ని గుండా నుండి తప్పించుకోవాలని మరీ ప్రేమతో ఈ మాటలు తెలియజేసి ముగిస్తున్నాను. చేరువచ్చిన మీ అందరికీ మరొకసారి నా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను.